షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఎంత మంచి మాట చూడండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క మహిమ, ఆయన ప్రజలమైన మన ఎడలు ముడిపడి ఉన్నాయని మనకు తెలిసిన విషయమే. మన పాపాలను ముందుగా మనం శాశ్వతంగా, అంటే మన పాపాల మూలంగా, మన దోషం మూలంగా మనం శాశ్వతంగా నాశనం కావడం మన తండ్రి ఉద్దేశం కాదని మనం గ్రహించాలి. అలా జరగనేనని తండ్రి మనతో ఈరోజు మాట్లాడుచున్నాడు. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఒకవేళ మన నీతిని బట్టి అయితే కనుక ఆయన రక్షణ కానీ, ఆయన యొక్క దీవెనలు కానీ, ఆయన కృప కానీ మనకు ఉంటుందండి. అసలు మన నీతిని బట్టి అయితే వాటికి మనము అర్హులము కాదు. కేవలము ఆయన నీతిని బట్టి, ఆయనకు మన మీద ఉన్న ప్రేమను బట్టి, దయను బట్టి ఆయన పిల్లలముగా మనలను ఆయన క్షమిస్తూ ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఇక్కడ చెప్తున్న మాట, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. మనం సరిదిద్దుకుంటామేమో, ఆయన వాక్యం ద్వారా, ఆయన మాట ద్వారా సరి చేసుకుంటామేమని ఆయన ఎదురు చూస్తున్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనంలో, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నేను నీ పాపములను తుడిచివేయుచున్నాను. ఎంత చక్కటి ఆ యొక్క రూపకాలంకారంలో ఎంత చక్కగా పోల్చాడండి. మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను నేను తుడిచివేయుచున్నాను. ఉదాహరణకు చూడండి, ఒక వింటర్ సీజన్లో ఉదయకాలం లేచేసరికి మంచు తెరలు అసలు చూస్తే కనుక ఏమీ కనిపించదు. అసలు చెట్లు పుట్లు ఏమీ కనిపించవు. కానీ కొంత సమయం అయ్యేసరికి ఆ సూర్యరశ్మి వచ్చేసరికి ఎక్కడ మంచు అక్కడ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఏది కనిపించదు అసలు. మళ్ళీ రాత్రి సరికి మళ్ళీ మంచు. ఎంత చక్కగా దేవుడు మనకి ఈ యొక్క మాటను వివరిస్తున్నాడంటే, మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేయుచున్నాను. మబ్బులు మనం చూస్తాం, వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ అవి మనకు కనిపించవు. చల్లని గాలులకు ఆ వర్షం కురిసిన తర్వాత మళ్ళీ మబ్బులు మనము చూడలేము. కాబట్టి ఇలాగా ఒక మంచు వలె, ఒక మబ్బు వలె, మంచు ఎలా వచ్చి వెళ్ళిపోతుందో, మబ్బు ఎలాగైతే వచ్చి మళ్ళీ కనిపించకపోతుంది, అలాగే మన అతిక్రమములను, మన పాపములను కూడా అంటే ఆయన తుడిచివేస్తున్నాడంట. కేవలము ఎప్పుడు కూడా మన యొక్క పాపముల నుండి మనల్ని విడుదల కలిగించాలని, మన పాపముల నుండి విమోచన కలిగించాలని, పరిశుద్ధులుగా మార్చాలని, ఒక పవిత్రులుగా మనం ఉండాలనే కోరిక తప్ప వేరే ఆలోచన ఏది కూడా ఆయనకి కనిపించడం లేదు. చూడండి, ఆ యొక్క 23వ వచనం చూస్తే, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశంలో ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటం చేయుడి, పర్వతములారా అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహోన్నతునిగా కనపరుచుకున్నాను. ఆయనే మన పాపాలను మన నుండి వేరు చేశాడు. మన పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చి, మనం అలా ఉంటే గనక, ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలా ఉంటేనంటండి, చూడండి, ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆయనతో పాటు ఉత్సాహధ్వని చేయండి, ఆనందించండి తండ్రి ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు. అవును ప్రియులారా, మనం ఎప్పుడైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆ యొక్క బాప్తిసం ద్వారా ఆయన మార్గంలో నడుస్తున్నామో, ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దూతల సమూహం అంతా కూడా గొప్ప విందు చేసుకుంటారంట. ఎందుకంటే మనము మన పాపములను విడిచి, లోకమును విడిచి పరిశుద్ధులుగా ఆయన లోకంలోనికి వచ్చినందుకు. అందుకే ఈ సృష్టిని అంతా కూడా ఆర్భాటం చేయమని, సంతోషించమని, గొంతులు వేయమని చెబుతున్నాడు. నేను నీ యొక్క పాపములను మరలా జ్ఞాపకము చేసుకున్నాను. అవును ప్రియులారా, అనేక సార్లు మనము మన యొక్క నోటితో, మన యొక్క చెవితో, మన యొక్క హృదయము, ఆలోచనలతో, మన నడవడికతో ఆయన సన్నిధి నుండి తొలగుచున్నాము. ఆయన సన్నిధిలో అతిక్రమాలు చేస్తున్నాం, దోషాలు చేస్తున్నాం. కానీ వీటన్నిటి నుండి మనము మారు మనసు పొంది ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే గనక, ప్రభువా నన్ను క్షమించిన, ఆయన నీ సన్నిధిని అతిక్రమించాను, దోషం చేసిన, పాపం చేసిన ప్రభువా, ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పు, నీ ఆజ్ఞను అతిక్రమించాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు కూడా ఈ పాపం చేయని కాపుదలు దయచేయమని ఆయన అడిగితే కనుక ఆయనకి కావలసిన మాట అదే పశ్చాత్తాపము, క్షమాపణ.
అవే మన నుంచి కోరుకుంటున్నాడు. విరిగి నలిగిన హృదయం ఎవరైతే నెమ్మది, శాంతి, సమాధానం కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారో, ఆయన యొక్క మాటకు లోబడి విధేయత కలిగి ఆయన చిత్తం క్రింద బ్రతుకుతున్నారో వారందరినీ కూడా ఆయన దీవిస్తున్నాడు. ప్రతిరోజు కూడా ఇక్కడ చెప్పని మాట చూడండి, నేను మరలా నీ యొక్క పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. అవును ప్రియులరా, ఒకవేళ ఇప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టలేని యొక్క దోషాలు, ఆ యొక్క వ్యసనాలు నీలో ఉంటే గనక దేవుని యొక్క సహాయమును కోరుకుందాం. ప్రభువా, నిన్ను పోలి నడుచుకోవాలని, నీ యొక్క మార్గంలో నడవాలని, నీకు విధేయుడిగా నేను జీవించాలని ఆశ కలిగి ఉన్నాను తండ్రి. నాలో తండ్రి ప్రభువా ఈ యొక్క విడిచిపెట్టకూడని వ్యసనాలు, నన్ను వదలని తండ్రి ప్రభువా ఈ యొక్క మత్తు, ఈ లోకము, ఈ శరీరాశలు నన్ను వెంబడిస్తున్నాయి తండ్రి. నాకు విడుదల కలిగించండి, పరిశుద్ధుడిగా మార్చండి, నీ యొక్క అభిషేకంతో నింపండి అని అడిగితే కనుక తండ్రి ఆయనకి కావలసిన ఆ ప్రార్థన విని ఆయన అంగీకరించి మనలను ఆ పాపం నుండి వేరుపరిచి ఆయన సొంత రక్షకుడైన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీని లోకానికి పంపించిన ఆ యొక్క పరిశుద్ధ రక్తమును మన మీద చల్లి మనల్ని పరిశుద్ధులుగా మార్చుటకు, ఆ యొక్క పాపం నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ఆయన సన్నిధిలో అడుగుదాం, క్షమించమని అడుగుదాం. దేవుని దీని పొందుకుందాం. ఈ యొక్క మాటను దేవత దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పాపములను మరలా జ్ఞాపకం చేసుకున్నాను నాయన. ఎంత గొప్ప మనసు తండ్రి, ఎంత ప్రేమ ప్రభువా నాయన. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి నాయన ఈ మాటను మా కొరకు చెప్తున్నాను ప్రభువా. ఈ యొక్క మా యొక్క దోషములను బట్టి అయితే, మన ఇతని బట్టి అయితే నాయనా నీ సన్నిధిలో ఎందుకు పనికిరాము వరం తండ్రి. కానీ ప్రభువా, ఇగో నీ పాపని జ్ఞాపకం చేసుకున్నాను. నీతిగా బ్రతకమని, నిజాయితీతో బ్రతకమని, యథార్థత కలిగి బ్రతకమని మీరు ఈరోజు మాకు హెచ్చరించారు తండ్రి ప్రభువా. నాయన మీరు చూపిన కృపను బట్టి, జాలను బట్టి, ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మాట ద్వారా, ఈ మాట ఎవరు ఉన్నారో వారి జీవితాల్లో ఒక రక్షణ దయచేయమని, ఆత్మలో బలం దయచేయమని, నెమ్మది, శాంతి, వృద్ధిని దయచేయమని నజరేయుడైన యెహోవా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోమ్.